హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పండు అలాగే వేండర్ మాట్లాడుతాను ఫ్రెండ్స్. ఈరోజు మనం అడవిలో బోరేస్తున్నారు, దానికోసం అని చెప్పేసి మనం కేసింగ్ పైప్ లైన్ తీసుకొచ్చాం. అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇవన్నీ చెట్లు ఎదురు తుప్పలు అంతా బాగా ఇదిగా ఉందో అడవంతా. ఇవన్నీ జామెల్ చెట్లు అంటారు, హైట్గా ఉన్న చెట్లు అన్నిటిని. దీన్ని మనం పుస్తకాలు తర్వాత పేపర్స్ ఇలాంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ కర్రని. కానీ చాలా బాగా ఉంది, చెట్లు కూడా చాలా హైట్ పెరిగినాయి, నున్నగా సాఫీగా. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇలాంటి లొకేషన్ కనుక మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ అడవిలో అటువంటి వెదురు, ఈ వెదురుని మన ఇళ్ళకి వాటికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఇది మాత్రం అడవిలో కూడా దారి, కానీ అన్ని గోతులు. కానీ జాగ్రత్తగా ఏదో రంగాల మెల్లిమెల్లిగా వెళ్ళేటప్పుడు లోడుతో బండి కింద మన బండి ఆనిపోయినా సరే మరి తప్పదు. అలాగా పులుగుతో పొడుచుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు ఖాళీ బండి కాబట్టి కొద్దిగా ఫ్రీగా వస్తుంది బండి. చూడండి మొత్తం ఇదంతా అడవిలో ఉన్న దారి వాడు వేసి కలపై తోలటానికి ఈ రోడ్డు అనేది నిర్మించుకున్నారు అడవిలోంచి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో చెట్లు, చాలా నీట్గా ఉన్నాయి. సరే కదా, అంత అందంగా ఉన్నాయో. ఈ అడవిలో ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయో ఎన్ని జంతువులు ఉంటాయో తెలియదు, కానీ నాకు మాత్రం రోడ్డు ఎక్కగానే ఇలాంటి వానర్స్ అన్ని మాత్రం ఫుల్గా కనిపించినాయి ఫ్రెండ్స్. ఆ అడవిలో ఉన్న కోతులకి ఆహారం లేక ఇలాగా మనం మెయిన్ రోడ్డు మీద వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా, ఈ రోడ్డు అమ్మటి వెళ్ళేటప్పుడు ఎవరైనా పాదచారులు ఈ ఆటో మీద వెళ్ళినప్పుడు లేదా బైక్ మీద వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఏమైనా పళ్ళు పండినా లేకపోతే అట్టుపళ్ళు లాంటివో లేకపోతే తేగ లాంటివి ఇలాంటివన్నీ తీసుకొచ్చి వీళ్ళకి వేస్తూ ఉంటారు. ఇవి ఊళ్ళో కనుక చాలలో కనుక ఉంటే అన్ని పంట పొలాలన్నీ నాశనం చేసేస్తే అందుకే వీటిని తీసుకొచ్చి అడవుల్లో వదిలేస్తారు. అతను ఆపి అయ్యో వేస్తున్నాడు కోతులకి ఆహారం. ఈ అడవిలో పాపం అట్లా తింటా ఏం దొరకవు, అంతా ఎండిపోయి పిచ్చి చెట్లు ఉన్నాయి తప్ప వీళ్ళు ఉపయోగపడే చెట్లు ఏం కనపడట్లేదు. ఇవ్వండి ఫ్రెండ్స్, కోతులు కనపడతాయి కదా. చూడండి, చక్కగా నీళ్ళలో కూర్చుని ప్రశాంతంగా ఎవరో ఏమైనా తీసుకొస్తారేమో తిందాం కదా అని చెప్పి ఎదురు చూస్తున్నాయి పాపం ఇవి. అలాగే మనం కూడా 4 బిస్కెట్ ప్యాకెట్లనే అవన్నీ తీసుకొచ్చి వేసాను, చక్కగా తినేసినాయి. ఈ ఆటో అతను కూడా తీసుకొచ్చి ఏదో పెడుతున్నాడు. అలాగే మీలో ఎవరికైనా ఇలాంటి మూగజీవాలు ఎక్కడైనా కనిపిస్తే కనుక మీరు కూడా ఏదో ఆహారం వేసి ఆకలి తీర్చండి. మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.